నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జీ షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొన్నది. అంటే ఈ 2018-19 ఈ టైంలోనే ఈయన పీసీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. అంటే ఓ విధంగా పీసీసీ అధ్యక్షుడు కావాలంటే ఇంత టార్గెట్ సేల్స్మెన్కి టార్గెట్ పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్లో భాగంగానే నేను ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కళ ఆయనకు ఉన్నది. ఆ క్రమంలోనే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలంటే ముందు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడాలి. సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడాలంటే వాళ్ళు కోరుకున్నట్టు మూటలు అందజేయాలి, డబ్బులు అందజేయాలి. ఆ డబ్బులు మూటలు అందజేస్తే ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా మనం ప్రమోషన్ కొట్టేయచ్చు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రమోషన్ కొట్టేసినామంటే ఆటోమేటిక్గా సీఎం కావచ్చు ప్రజలు ఆశీర్వదిస్తే. ఆ క్రమంలోనే ఈయన 2019-22 మధ్య విరాళాలు ఇచ్చారని పేర్కొన్నది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఏజేఎల్కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొన్నది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి వివరాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్షీట్లో పేర్కొన్నది. అయితే ఈ ఛార్జ్షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది. PMLA కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా A1గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా A2 రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొన్నది. వీరితో పాటు మరో 5 పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజార్టీ షేర్లు ఉన్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్టు తెలిపింది. మొత్తానికి ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చింది అనేది రాయలేదు కదా. రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా సంస్థకు 2019-2022 మధ్య ఎన్ని విరాళాలు సేకరించి ఇచ్చిండు, ఈ 2000 కోట్లలో ఈయన సేకరించి ఇచ్చింది ఎంత అనేది ఒక స్పష్టంగా అయితే ఇక్కడ రాలేదు. కాకపోతే ఈ 2000 కోట్ల రూపాయలలో 1500 నుండి 1600 మధ్య ఈ డబ్బంతా సోనియా గాంధీ, అదేవిధంగా తన ప్రియపుత్రుడు రాహుల్ గాంధీ గారు కాజేయాలని చూసినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ దెబ్బతోటి దేశంలో కాంగ్రెస్కు ముఖం ఉంటుందే, ఇక లేస్తాదే కాంగ్రెస్ కథమే. ఇక బీజేపీ చేతిలో ఈ దేశం ఇంకా బలంగా బందీ అయి ఉన్నదని అర్థం. గిసొంటి లుచ్చాపాన్లు చేసినాక ఇంకా ప్రజలు క్షమిస్తారా ఈ పార్టీని? అసలు ఈ దుర్మార్గమైన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. అన్ని సూట్ కేసు కంపెనీలే. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మొత్తం సూట్ కేసు కంపెనీలే. ఒక్క మంచి పని చేయరా వీళ్ళు. ఇక లేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇక ఈ దెబ్బతోటి మోడీ, బీజేపీ వీళ్ళంతా కలిసి ఇంకా మత పిచ్చెక్కిస్తారు దేశంలో. అయిపోయా. పహల్గామ్ దాడి మర్చిపోయిన్లు. ఇప్పుడుగా దేశ ప్రజలంతా పహల్గామ్ దాడి జరిగి మర్చిపోయిన్లు. దాంట్లో బీజేపీ ఏ విజయం సాధించకున్నా, బీజేపీ లోపాలు ఉన్నా, శత్రువులను పట్టుకోకపోయినా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి, ఈ యంగ్ ఇండియా డొనేషన్ల కేసు ఒకటి, ఈ 2 తెర మీదికి రాగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు దీని చుట్టే రాయకేం తిరుగుతాను. అయిపోయా. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు హీరో అవుతారేమో అనుకుంటే ఆ చంద్రబాబు నాయుడు కొడుకున్నాడు కదా లోకేష్, ఆయన కంటే పెద్ద పప్పుగా అయిపోయింది. ఈయన పప్పు, ముద్దపప్పు. ఆయనేమో షారు, ఈయనేమో ముద్దపప్పు. ఇక ఈ మహాతల్లి ఇక ఫారెన్ నుండి అతివి తల్లి. ఫారెన్లో నీతివంతమైన రాజకీయాలు జరుగుతాయి, పెద్దగా అవినీతి అక్రమాలు ఉండేయని అంటారు కదా. ఇక మరి నువ్వు వచ్చి నువ్వు కూడా ఇట్లా తయారవుతావు ఈ దేశంలో. ఇక్కడికి తగ్గట్టే నువ్వు అంతకు తగ్గ గంత బొంత లెక్క నువ్వు తయారైనావు. ఇక అయిపోయా. రేవంత్ రెడ్డికి ఏదో స్కెచ్ చేసినట్టే ఉన్నది బీజేపీ. అయిపోయింది. ఎందుకంటే ఆగిండా 42% బీసీలకు అని తీసుకపోయి బీసీలను వేసుకొని ఢిల్లీలో కూర్చున్నాడు. నువ్వు ఇక్కడ జీవో చేసి అప్లై చేయ అని చెప్పినాం మనం. జీవో చేసి దాన్ని స్థానిక ఎన్నికలకు అప్లై చేసి ఇక్కడ ఇచ్చిపారే. వాళ్ళు కేంద్రంలో చేయరు అట్లా. పార్లమెంట్లో వాళ్ళకి 42% బీసీల పట్ల ఇవ్వాలని లేదు. నువ్వు ఇక్కడ వేసుకుంటే అయిపోతుందంటే నాకంటే సిపాయి ఉన్నాడా అని పోయి ఢిల్లీలో కూర్చున్నాడు.
కథం ఇల్లు ఇరికిచ్చిండు. చూడు ఒకదానికి ఎట్లా లింక్ ఉన్నదో. ఇది ఎప్పుడు బయటపడతారు?